మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సోమవారం ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. 27 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఒక అద్భుతమైన రోజు. మహాశైవైక్య యోగం ఆ రోజు. అసలు అంటే ఏంటి, ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, ఆ రోజు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ మనతో చెప్పేందుకు ప్రముఖ పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ప్రస్తుతం మనతో పట్టున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు ఏంటి అసలు ఈ సోమవారం నాడు, అంటే చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ 13వ తారీఖు సోమవారానికి ప్రత్యేకత ఏంటి, అసలు మళ్ళీ ఎప్పుడు వస్తుంది అలాంటి ప్రత్యేకమైన రోజు? తప్పకుండా, ఎందుకంటే ఈ వీడియో ప్రేక్షకులందరూ కూడా ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే శివానుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో పూర్తిగా వీక్షించగలుగుతారు. శివానుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటించి అపారమైనటువంటి శివానుగ్రహాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈ వీడియో మీరు చూడాలన్నా, ఈ కార్యక్రమం చేయాలన్నా ఆ పరమేశ్వర సంకల్ప ప్రకారం మాత్రమే ఈ వీడియో మీరు చూస్తున్నారు. అదొక్కడి మనసులో పెట్టుకొని శివాజ్ఞగా ఈ వీడియో ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఒక అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైన రోజు గురించి మీకు తెలియచేస్తున్నాను. ఇది మిస్ అయ్యామా 2053లో, అది మిస్ అయ్యామా 2070లో. కాబట్టి ఆలస్యం చేయకుండా క్లుప్తముగా ఈ యొక్క మహిమాన్విత రోజు గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అంటే సంక్రాంతి సెలవుల సందర్భంగానమ్మా సమయం దొరికినప్పుడల్లా గ్రంథాలు చూడడం మంచివి ఏంటి అనేక విషయ పరిజ్ఞానం. ఎందుకంటే గురుస్థానంలో ఉందుకు 10 మందికి మంచి చెప్పాలి. అలాంటి విధంగా ఉన్నప్పుడు కొన్ని రోజులు తిథివార నక్షత్రాల కలయిక ఒక మహా గొప్ప యోగము అని చెప్పి తెలిసింది. వెంబడే ఈ సంవత్సరమే కాబట్టి ఈ సంవత్సరంలో వస్తుందని చూస్తే చాలా ఆశ్చర్యంగా జూలై మంత్లో వచ్చింది. తర్వాత సమయం చిక్కినప్పుడల్లా ఎప్పుడెప్పుడు వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడెప్పుడు జరిగింది, ఇంకా ముందు ఎప్పుడు వస్తుంది అని చూస్తే 1885వ సంవత్సరం నుంచి, అంటే బ్రిటిష్ పాలన ఉన్నప్పటి నుంచి 2000 భవిష్యత్తులో 2000 అప్పుడు 6G 7G 10G కూడా రావచ్చు. ఇప్పుడు 5Gలో ఉన్నాం మనం. కాబట్టి 2110 సంవత్సరాల వరకు కూడా చూస్తే కేవలం 9 రోజులు మాత్రమే వచ్చింది. అదే 9 సార్లు మాత్రమే వచ్చింది. అదే మహాశైవాఖ్య యోగము. అంటే ఆరుద్ర నక్షత్రము ఈశ్వరునికి ఇష్టమైన జన్మ నక్షత్రం. ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి వారము సోమవారం. అలాగే ఇష్టమైనటువంటి తిథి కృష్ణపక్ష చతుర్దశి తిథి, అదే మాస శివరాత్రి. ఈ 3 కలిసి వచ్చింది 13వ తారీఖు జూలై రోజునమ్మ. దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే 100 మహాశివరాత్రులు మనం ఈశ్వరునికి పూజ చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితం ఏకకాలంలో ఒకే రోజులో వస్తుంది. కాబట్టి ఇదేమి సామాన్యమైనటువంటిది కాదమ్మా. పైగా మనకు మధుర కృష్ణమూర్తి గారని గొప్ప జ్యోతిష పండితులు లేరు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత. ఆయన పంచాంగం ప్రకారం ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అంటే ఉత్తరాయణము దక్షిణాయనం అనగా ఈ 13వ తారీఖు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి మనకు అమ్మవారు, విష్ణువు, ఈశ్వరుడు అందరూ మనకు యోగాన్ని అనగా మన శక్తి మేర ప్రార్థించిన తరువాత మన సంకల్పాన్ని నెరవేర్చేవాళ్ళే. కానీ ఈశ్వరుడు కరుణామయుడు, దయామయుడు. కోరిన కోరిక వెంబడే నెరవేర్చగలిగేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి దైవం పశుపతి. కాబట్టి ఆయన సంబంధించినటువంటి గొప్ప రోజుని ఎలా వినియోగం చేసుకోవాలి, ఈ రోజు ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే ఇంతగానంటే ఈ యొక్క విషయము నాకు తెలిసి ఉన్నప్పుడు నేను పాటిస్తే నేను నా కుటుంబం నిజంగా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది ఆ రోజు మీద. కానీ ఈ గురుస్థానంలో కూర్చున్నందుకు నేను ఒక్కనే కాదు కదా, నా స్థానానికి నేను మోసం చేసిన వాడిని అవుతాం. నాకు తెలిసింది 10 మందికి మీ ద్వారా. ఎందుకనంటే ఆ పరమేశ్వరుడు సంకల్ప ప్రకారం చేత ఒక సమిధన అయ్యాను ఈ యొక్క విషయం గురించి చెప్పడం. తద్వారా ఈ యొక్క కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వడం ఆ పరమేశ్వర సంకల్పం. అందుకనే ఇదంతా విని ఆ చేయడం కూడా ఆ పరమేశ్వర కృప ఉన్నవాళ్ళు మాత్రమే చూస్తారు, చేస్తారు అని మొట్టమొదలు చెప్పిన కార్యక్రమం. కాబట్టి ఈ రోజున
ప్రధానంగా ఆ పరమేశ్వరానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఏందో తెలియచేస్తానమ్మా. ముందుగా మారేడు దళాలు, గరిక పోచలు. మారేడు దళాలు చక్కగా శుభ్రంగా తడి బట్టతో తుడిచిపెట్టుకోవాలి. గరిక పోచలు కూడా చాలామంది పెద్దవిగా పెడతారు పూజకి, అలా కాదు. గరిక పోచ తీసుకున్నప్పుడు మారేడు దళాలు ఏ విధంగా 3 ఉంటాయో చివర్లో కూడా 3 ఉంటాయి గరిక పోచకి. ఆ 3 దగ్గర తొడిమ దగ్గర తెంపి మనం పక్కకు పెట్టుకోవాలి. అట్లా కొన్ని జాగ్రత్త చేసుకోవాలి. ముందు రోజు చక్కగా ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, అలాగే దాంపత్యము పనికిరాదు. అవకాశం ఉంటే నేల మీద పడుకొని ఉంటే మంచిది. తర్వాత తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఆ పరమేశ్వరానుగ్రహం కోసం నేను చక్కగా నా శక్తి మేర, భక్తి మేర నాకు భగవంతుడు అనుగ్రహించినంత వరకు పూజ చేసుకుంటానని సంకల్పం చేసుకొని నిద్రపోయి తెల్లవారి లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి సూర్య నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి, దగ్గరలో మన ఇంట్లో ఎలాగో శివ పరివార చిత్రపటం ఉంటుంది, ఆ పటానికి పరిమళాలు వెదజల్లే మల్లెపూలు, జాజి పూల మాల వేసి ఆవు నేతితో దీపారాధన చేసి శివ సహస్రనామము, లలితా సహస్రనామ పారాయణం చేయాలి. తరువాత ఇక ఈ యొక్క మారేడు దళాలు తెచ్చిపెట్టుకున్నాం కదమ్మా, ఆ మారేడు దళాలు చక్కగా ముందే రోజు శుభ్రపరచుకుంటాం కాబట్టి దానిమ్మ పుల్ల అంటారు దాన్ని. ఆ దానిమ్మ పుల్లని కుంకుమ నీటిలో, గోరోజనం కూడా మన షాప్లో దొరుకుతుంది, కుంకుమ పువ్వు గోరోజనం కలిపినటువంటిది, అలాగే కుంకుమ కలిపినటువంటిది ఆ నీటిలో ముంచి ప్రతి మారేడు దళం మీద శ్రీరామ అనేటువంటిది రాయాలి. శ్రీరామ ఎందుకనంటే పరమేశ్వరుడు అన్ని విద్యలు మన ప్రపంచానికి ఇచ్చేసేసి ఈ రామతారక మంత్రం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇది ఆయన సొత్తు, అందుకని శ్రీరామ అనేది రాయాలి. రాసి ఆ విధంగా మనం దగ్గర పెట్టుకోవాలి. తరువాత బియ్యముతో గంజి వార్చి వండి చల్లారబెట్టాలి. ఒక బట్ట మీద, తెల్లటి బట్ట మీద చల్లారుతుంది. తదనంతరం శివాలయానికి చేరుకొని ప్రధానంగా ఎవరైతే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఇప్పుడు అందరికీ ఉద్యోగ సమస్యలు, అంటే జాబ్ ఉంటుందో పోతుందో తెలియదు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు, మన భారతదేశంలో కూడా. అలాగే విదేశీయానం, విదేశీ సంకల్పం, శత్రుబాధలు, ముఖ్యంగా ఈ యొక్క మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క శనిదోష నివారణ. అలాగే గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ కొన్ని రాష్ట్ర వారికి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి ఈ యొక్క సంబంధించినటువంటి గురుదోష ప్రభావం ఉన్నది. ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాలు సంపూర్ణంగా, ఎందుకంటే నవగ్రహాలని ఆజ్ఞాపించి ఆ స్థితిని, ఎందుకంటే డీసెంట్రలైజ్, ఇప్పుడు మీకు బ్యాంకు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉందనుకోండి, మొత్తం ఏపీ తెలంగాణలో హైదరాబాద్కి రాలేరు కదా, అనేక బ్రాంచులు పెట్టారు, అంటే డీసెంట్రలైజ్ అయింది. అలాగే పూర్వం ఒకప్పుడు పరమేశ్వరుడు పరిపాలనలో లయత్వాన్ని, ఏ పని చేయాలన్నా ఆయన ఆజ్ఞ, కాబట్టి ఆయన ఆజ్ఞ మేర జరగాల్సినటువంటిది తన కింద ఈ నవగ్రహాల ద్వారా ఈ ప్రాణికోటిని, ముఖ్యంగా మానవాళికి మాత్రమే గ్రహాలు ఆపాదించబడతాయి. కాబట్టి మానవాళికి ఈ విధంగా చేయించేటువంటి, అనగా ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పే బాధ్యత అంతా కూడా నవగ్రహాలు. ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలో తప్పకుండా తెలియజేస్తాను. చక్కగా ఈ నియమాన్ని పాటించాలమ్మా. అయితే ఏ సమస్యకైనా కానీ దైవ పరిహారము, మానవ పరిహారం అని ఉంటుంది. మానవ పరిహారం అంటే మీతో పాటు నేను కూడా, వీక్షించే ప్రేక్షకులు కూడా మనంగా చేసుకునేటువంటి పరిహారం. దైవ పరిహారం అన్నప్పుడు దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా వేద మంత్రోచ్చారణతో చేసుకునేటువంటిది. కాబట్టి 2 రకాల పరిహారాలు. ఇప్పుడు మానవ పరిహారంగా చెబుతాను. దైవ పరిహారంగా అన్నప్పుడు ఏంటంటే అందరూ సరిగ్గా చేసుకుంటారో లేదో, ఎందుకంటే వీడియోలో విన్నంతగా చెప్పినట్టుగా జరిగితే మంచిది. కొంతమంది తప్పులు చేస్తారు, అందుకనే మంత్ర పరిహారంలో భాగంగా అందరికీ అందించాలనే సదుద్దేశంతో అరుణాచలంలో కానీ, కాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ ఈ యొక్క మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, అలాగే నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించడం కోసం సంపూర్ణ నవగ్రహ పాశుపత హోమము, కాలసర్పదోషం, ఇప్పుడు ప్రజెంట్ కాలసర్పదోషంలో నడుస్తుంది, మార్చి నుంచి జరుగుతూ ఉంది. ఇంతకు ముందు కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు, మార్చి నుంచి ఇప్పటి వరకు పుట్టినటువంటి వాళ్ళు కాలసర్పదోష నివారణకి రాహుకేతు హోమాదులు అనేటువంటి జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ జూలై 13వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాదులు
కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. అమృత ఘడియలైనటువంటి 4 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక ఎటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఇప్పటివరకు మనం చెప్పాం. సంబంధించినటువంటి మారేడు దళాలు, గరికపోచ, గంజివార్చి చల్లార్చిన అన్నము, పొలుసులుగా ఉండాలి, ముద్దగా ఉండకూడదు. ఇక దేవాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ కనుక కాళ్ళు చేతులు కడుక్కోవాలి. మొదట కుడి కాలు, తర్వాత ఎడమ కాలు, తర్వాత పుక్కిలించి నోట్లో నుంచి పుక్కిలించి గాయత్రి మంత్రం చెబుతూ 3 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి. తదనంతరం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి మొట్టమొదట దేవాలయంలో చేరుకున్న తర్వాత గణపతికి గణపతయే నమః, గణపతయే నమః, వినాయకాయ నమః అంటూ 11 సార్లు తెచ్చుకున్న గరికపోచలోంచి కొన్ని గరికపోచలు స్వామి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని, నా సంకల్పం నెరవేరడం కోసం పూజ చేస్తున్నాను, ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడు స్వామి అని చెప్పుకోవాలి. తదనంతరం ఆ యొక్క ఈశ్వరుడి వాహనమైన నంది దగ్గరికి రావాలి. వచ్చి నంది చెవిలో, నేను ఈ రోజున నా యొక్క కోరిక, నా యొక్క బాధలు తెలియచేయడానికి వచ్చాను, నా కోరిక నెరవేరాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను ఈ పూజ చేస్తున్నాను, నా వంతుగా నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యత ఆ పరమేశ్వరుడిదే, ఆయనదేనయ్యా అని చెప్పి మీ తండ్రి గారికి చెప్పవయ్యా అని చెప్పి నందీశ్వరుని చెవిలో చెప్పాలి. తదనంతరం సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారి దర్శనం చేసుకొని, అవకాశం కనుక బ్రాహ్మణులు, అర్చకులు, పురోహితులు కనుక ఇస్తే గర్భాలయంలోనైనా కానీ, లేదా ఇప్పుడు అందరూ కూడా బయట బాహ్యాలయం అని చెప్పి బయట కూడా శివలింగం పెడుతున్నారు. ఆ శివలింగం దగ్గరికి ప్రధానంగా వివాహ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మిశ్రీ నవ్బోత్ గడ్డ లేదా కలకండ అని అంటారు, వాటిని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి గన్నేరు పూలు, మల్లెపూలతో అర్చన చేయాలి. ఉద్యోగ సంబంధమైనటువంటి బాధపడుతున్నటువంటి వాళ్ళు చెరుకు రసముతో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. అలాగే ప్రధానంగా ఈ యొక్క శని దోషము, గురుదోషంతో బాధపడుతున్నటువంటి రాశుల్లో ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆవ నూనెతోనైనా లేదా నల్ల నువ్వుల నూనెతోనైనా కానీ ఈశ్వరుడికి అభిషేకం జరిపించి నీలిరంగు చామంతి పుష్పాలు, నల్ల కల్వ పుష్పాలు లేదా నీలిరంగు శంకు పుష్పాలతో అర్చన చేయాలి. అలాగే ప్రధానంగా ఆరోగ్యం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ ఆరోగ్యం కోసం పంచామృతాలతో అభిషేకం జరిపించి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఇక నవగ్రహాల సమస్యలతో బాధపడుతున్న నవగ్రహాల అనుగ్రహం కావాలి కాబట్టి అటువంటి వాళ్ళు నవగ్రహాలు 1 పావు కిలో తీసుకొని, నవగ్రహ ధాన్యాలు వాటిని పిండి చేసి, నవధాన్యాలు ఆ పిండి చేసి ఆ పిండిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే నవగ్రహ దోషము తొలగిపోతుంది. అన్ని రకాల పుష్పాలతో అర్చన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు సమాజం ఆర్థిక బాధలు, రుణ బాధలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడము, సమస్యలతో సతమతమవుతున్నారు. ఊరికే డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటుంటాయి. కాబట్టి విభూతి కలిపిన నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేసి అప్పుడు ఈ తెచ్చుకున్న మారేడు దళాలతో అర్చన చేయాలి, గరికతో అర్చన చేయాలి. ఇప్పుడు అలాగే దీర్ఘకాలిక రోగాలైనటువంటి డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ప్రధానంగా జాజికాయ, బొప్పాయ ఈ యొక్క రసముతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా మటుకు సమస్యలు తొలగిపోతాయి. ఈ విధంగా చేసిన తర్వాత పరమేశ్వరుడికి అర్చన చేయాలి మనం తెచ్చిపెట్టుకున్నటువంటి మారేడు దళాలు, గరికపోచలతో. ఇక దాంపత్య సమస్యలకి సంబంధించి తేనెతో అభిషేకం ఎక్కువగా యోగాన్ని ఇస్తుంది. విద్యార్థులు ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, విద్యార్థుల కోసం పంచామృతాలతో అభిషేకం చేసి తెల్ల పుష్పాలు అంటే నందివర్ధనం కానీ, మల్లెపూలు కానీ, తెల్ల గన్నేరు పుష్పాలతో కానీ అర్చన చేస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇక ప్రధానంగా చాలామంది ఈరోజు ఉపవాసం, ఎందుకంటే 100 శివరాత్రులతో సమానం కదా, ఉపవాసం ఉండదలిస్తే ఉపవాసం ఆ రోజంతా ఉండి తెల్లారే మళ్ళీ లేచి తెల్లారే ఆ స్వామి నామజపంతో జాగరణ చేయాలి. తెల్లవారి మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో దీపారాధన చేసి మళ్ళీ శివ సహస్రనామం, లలిత సహస్రనామ పారాయణం చేసి ముఖ్యంగా వృద్ధులకి, అనాథలకి, మానసిక శారీరక వికలాంగులకి అన్నదానము అనేటువంటిది లేదా తినే పదార్థాలు వాళ్ళకి వస్త్రంలో పంచిపెట్టి శక్తి కొలది ఎంతైనా పర్లేదు, 1 నుంచి ఎంతైనా కానీ, తదనంతరం ఇంటికి వచ్చి వండుకున్న భోజనం స్వామికి నైవేద్యంగా పెట్టి భోజనం చేసి విరమించాలి. ఒకవేళ ఇంతవరకు కూడా చేయలేని వాళ్ళు కూడా అదే సార్ గురుగారు అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు వాళ్ళ పరిస్థితి. అటువంటి వాళ్ళు ఏంటంటే సాయంకాలం సూర్యాస్తమయం వరకు ఉండి ప్రదోషకాల సమయంలో శివుడికి
అర్చన లేదా అవకాశం ఉంటే మళ్ళీ అభిషేకం చేసుకోవచ్చు. కానీ అభిషేకం మనం చేసేదానికి అన్ని చోట్ల వీలు కాదు కదా, అప్పుడు మనం ఇవ్వచ్చా ద్రవ్యాదులు? ఆ ద్రవ్యాదులు ఇవ్వవచ్చు, ఓకే. తప్పులేదు. మనం చేసుకున్న బాహ్యాలయంలో మనం చేసుకునే అవకాశం ఉంటుందమ్మా. అలా లేని అవకాశం లేని టెంపుల్స్ దగ్గర అంతరాలయం ఉంటుంది, అంతరాలయం చేసుకోవచ్చు. చక్కగా అంతరాలయంలో మన ద్రవ్యాలు ఇవ్వవచ్చు ఆ రోజున విశేషంగా. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన అన్ని సమస్యలకి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కటి చెప్పాను కదా, కానీ ఖచ్చితంగా ఆ రోజున మనం వెంట తీసుకుపోయినటువంటి వండి వార్చిన అన్నంతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అంటే ప్రతి సమస్యకి అన్నాభిషేకం పుష్టినిస్తుంది. వేములవాడలో ఆరుద్ర నక్షత్రం రోజున గర్భాలయం మొత్తం అన్న ప్రసాదంతో నింపేస్తారు. వచ్చిన వాళ్ళకందరికీ అదే ప్రసాదం. కాబట్టి అన్నముతో అభిషేకము మహాతృప్తినిస్తుంది పరమేశ్వరుడికి. అన్నాభిషేకం అని అంటారమ్మా. చాలా గొప్పగా జరుగుతుంది కొన్ని దేవాలయాల్లో. ఇప్పుడు మీరు అడిగారు, ఇలాంటిది చాలామంది అవకాశం ఉండి లేదు అనుకున్నటువంటి వాళ్ళు మన పీఠమాధురంలో ఈ అరుణాచలంలో కానీ ఈ యొక్క కాళహస్తిలో కానీ అదే 13వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి ప్రారంభమవుతుంది కార్యక్రమం. ఆ హోమాల్లో నమోదు చేసుకోవచ్చు. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం అమ్మా. ఒకవేళ సంఖ్య పెరిగితే బ్రాహ్మణ సంఖ్య ఎక్కువ పెట్టి చేయించడం జరుగుతుంది. ఇక ఆ రోజున ఉండలేము అన్నటువంటి వాళ్ళు ప్రదోషకాల సమయం వరకు ఉండి అర్చన చేసి 6 గంటల వరకు ఉంది. ప్రదోషకాల సమయం అంటే ఇప్పుడు 6:45కి 6:55కి సూర్యాస్తమయం, అంటే 6:55 నుంచి 8 వరకు ప్రదోషం. 8 వరకు. కాబట్టి ఆ 8 లోపల మళ్ళీ ఈశ్వరునికి అభిషేకం అర్చన జరిపించి ఆకాశం వైపు ఒకసారి నమస్కారం చేసుకొని చక్కగా ఇంటికి వచ్చి విరమణ చేయవచ్చు. ఇది విధానంగా. కానీ నిజంగా చెప్తున్నానమ్మా, నేను రీసెర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇటువంటిది ఎప్పుడెప్పుడు వచ్చింది అని మనం గనక గమనించుకుంటే, నేను రీసెర్చ్ చేశాను కాబట్టి ఇప్పుడు 13 జూలై 2026 వస్తే 15 జూలై 2053లో వస్తుంది, 8 జూలై 2070లో వస్తుంది. ఇక వెనక్కి వెళ్ళినప్పుడు గతంలోకి ఎప్పుడు వచ్చింది అంటే 12 జూలై 99, 19 జూలై 82, 18 జూలై 1955, 25 జూలై 1938, 16 జూలై 1928, 24 జూలై 1911. 82, 99 దగ్గర కొంచెం దగ్గర వచ్చినట్టు. మిగతా ఆల్మోస్ట్ లాంగే ఉందమ్మా. 20 సంవత్సరాల తేడా ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చేది ఎప్పుడు వస్తుంది గురువు? 2053లో వస్తుంది. 15 జూలై తర్వాత 70లో వస్తుంది. 70లో. కానీ ఇది మాత్రం చాలా అద్భుతం అమ్మా. ఎందుకనంటే ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదమ్మా. ఎందుకంటే ఇన్ని కలిసి వచ్చిన పరమేశ్వరునికి ఈ 3 కంటే ఇంకా ప్రీతికరం ఏం లేదు. కాబట్టి ఈ రోజున ఆరుద్ర నక్షత్రం ఉండడం చాలా నిజమైన గొప్పది. పైగా మధుర కృష్ణమూర్తి గారి పంచాంగం ప్రకారము దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ పుణ్యకాల ప్రారంభ సమయంలో గనక ఎవరైతే దానాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు చేస్తారో నిజంగా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నానంటేనమ్మా, ఇది కేవలం చెబుతూ ఉంటుంటే మనకు ఆనందంగా ఉంటుంది. కానీ ఇవి చేసి మన పూర్వీకులు ఇట్లాంటి అలభ్య పుణ్యతిథులలో చేసి వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలు అన్నీ తొలగించుకున్న వాళ్ళు. ఎప్పుడు ఈ విధమైనటువంటి ఎప్పుడు తెలుస్తుందంటేనమ్మా, మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్య మనకు భారంగా అనిపించి మనకు తెలియకుండానే ఆ సమస్య తొలగిపోతే, నేను ఆ రోజున పలానా వీడియో చూడడం ద్వారా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాను, నేను ఇప్పుడు ఆ యొక్క ఫలితాన్ని నేను పొందుతానని చెప్పి అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప ఊరికే కూర్చొని వీడియో చూసే వాళ్ళకి తెలియదు. అయినా భక్తాగ్రేసర్లు అందరూ కూడా చక్కగా ఇటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఈ అవకాశాన్ని మీ యొక్క హితులకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ ఈ వీడియోని చేరవేయండి, ఈ సమాచారాన్ని చేరవేయండి తప్పకుండా. ఎందుకంటే మళ్ళీ కోరుకుంటే వచ్చే రోజు కాదు ఇది. 2053లో వస్తుంది. ఎంతమంది ఉండగలుగుతామమ్మా? ఆయుష్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 50-60 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నవాళ్ళు 2053 అంటే దాదాపు 90 ఏళ్ళు. అప్పుడు భగవంతుడు ఆయుష్నిస్తే చూస్తామేమో, కానీ మళ్ళీ ఇప్పుడు చూడాలన్నా ఇటువంటి రోజు రాదే. కాబట్టి వెంబడే ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎప్పుడు వస్తుందా 13వ తారీఖుని ఎదురు చూసి ఆ పరమేశ్వరుని కోసం ఒక్క మారేడు దళం పెట్టినా చాలు, ఒక చెంబెడు నీళ్ళు. ఇవేవి ఇప్పుడు మనం చెప్పినవి ఏవి చేయలేకపోయారు. అప్పుడు గురువు గారు మారేడు దళం స్వామికి ఒక చెంబెడు నీళ్లు పోసి ఒక్క మారేడు దళం పెట్టి నా శక్తించేనయ్యా నన్ను అనుగ్రహించంటే చాలు. అధికారము డబ్బుందనే గర్వంతో ఉండి రకరకాల సామాన్లు పెట్టి అధికార గర్వంతో రావణుడు భక్తితో చేశాడు, గర్వంతో చేయలే. అందుకే అతనికి అన్ని శక్తులు వచ్చాయి.
కానీ గర్వంతో శివ కైలాసాన్ని తీసుకుపోవాలనుకున్నాడు, అనగదొక్కాడు. అంతటి గొప్ప యోధుని కూడా అనగదొక్కాడు. కాబట్టి పరమేశ్వరుడు భక్తికి మెచ్చుతాడమ్మా. ఇప్పుడు గురుగారు మీరు చెప్పిన వాటిలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్ చెప్పారు మీరు. అవి 2-3 కలిపి కూడా చేసుకోవచ్చమ్మా, తప్పకుండా చేసుకోవచ్చు. కానీ అన్నాభిషేకం మాత్రం మర్చిపోకూడదమ్మా. ఇంకొక విశేషం ఏం చెప్పబడిందంటే, తాను ఏ శివలింగంతో అభిషేకం చేస్తున్నాడో అంతే శివలింగము తెచ్చిపెట్టి ఆ బ్రాహ్మడికి అభిషేకం చేయించిన బ్రాహ్మడికి దానం చేసిన విశేష ఫలితం. ఈ రోజున శివలింగ దానం చాలా గొప్పదమ్మా. ఇంతటి మహారోజున ఎవరు మిస్ చేసుకోకుండా అందరూ వినియోగించుకుంటే చాలు. కానీ అన్నాభిషేకం అన్ని చోట్ల చెయ్యరు గురువు గారు. చేస్తారమ్మా. ఆరుద్ర నక్షత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. విశేషంగా మనకు ఆరుద్ర నక్షత్రం రోజున పెద్ద అంటే వాళ్ళు అలవాటుగా చేసుకోలేదేమో కానీ చాలా టెంపుల్స్ లో చెయ్యరు. కానీ ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చేయాల్సిందేనమ్మా. గొప్పదైనటువంటి ఫలితం ఇస్తుంది. పుష్టి కావాలి అంటే మనం ఆ సంకల్పానికి బలం చేకూరాలంటే అన్నాభిషేకం చేయాల్సిందే, తప్పదు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.